అన్న వెనకరా అన్న అనిల్ గారు వాళ్ళు కూడా కలవండి. వస్తే వాళ్ళు చూస్తారు. అరే ఇక్కడ జరగండి ఎవరు ప్లేస్ ఉన్నాడు. ఫోటోలు తీసుకున్నాం మాట బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది. తన అవినీతిని బయట పెట్టామని అక్కస్తోటి నా మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించాడు బొల్ల బ్రహ్మనాయుడు. అయినా సహించాం. శాంతియుతంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేసి నిరసన తెలియజేయాలని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మా నిరసన ప్రదర్శన శాంతియుతంగా చేసే దగ్గరికి ఎమ్మెల్యేకి ఏం పని? బొల్ల బ్రహ్మనాయుడికి పక్క నుండి వెళ్ళొచ్చు, కానీ నిరసన ప్రదర్శన చేసే వైపే గుంపు వైపే వచ్చి మధ్యలో నుండి వచ్చి కారు డోర్ ఓపెన్ చేసి మీ అంతు తేలుస్తా అని చెప్పేసి నోటికి పట్టనన్ని మాటలు తిట్లు తిట్టి అందరినీ రెచ్చగొట్టి మీ అంతు తేలుస్తానని చెప్పేసి మేసాలు తిప్పి బ్రహ్మనాయుడు ఒక వీధి రౌడీలాగా వ్యవహరించాడు. అయినా సంయమనం పాటించి తెలుగుదేశం పార్టీ నాయకులు దారిచ్చి వెళ్ళండి, మీరు వెళ్ళండి, మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి కారుకు దారిచ్చి వెళ్ళమంటే వెళ్ళకుండా గంటన్నర సేపు అక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టి మీ అంతు తేలుస్తానని చెప్పి అక్కడే ఉండి రౌడీలందరినీ పిలిపించుకొని గంటన్నర సేపు అక్కడే ఉండి పొమ్మని దారిస్తే ఎందుకు పోలేదు? పోలీసులు కూడా చెప్పారు వెళ్ళమని, అయినా వెళ్ళలేదు. దురుద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం అక్కడికి వచ్చాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఈరోజు రోజు రోజుకి ఆయన ప్రతిష్ట దిగజారిపోతుంది. చేసినటువంటి అవినీతి మొత్తం బయటకు వస్తూ ఉందని చెప్పేసి ఒక అక్కస్తోటి అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి ప్రజల ఆలోచన పక్కదారి పట్టించడం కోసం దుర్మార్గపు ఆలోచన చేసి రౌడీల్ని పిలిపించుకున్నాడు, పోలీసులు పిలిపించుకున్నాడు, 5 మండలాల నుండి నసరాపేట నుండి డిఎస్పీని పిలిపించుకున్నాడు, సిఐని గాల్లోకి కాల్చమన్నాడు. మొత్తం ఆ ఫైరింగ్ ఆర్డర్లన్నీ ఈయనే ఇచ్చాడు, ఈయనే మాట్లాడాడు. అదేవిధంగా శాంతియుతంగా ర్యాలీ చేసే వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేపించడమా? ఎంత దుర్మార్గం! ఈయన ఎమ్మెల్యేనా వీధి రౌడీనా? నల్ల జెండాలతో శాంతియుతంగా గాంధీ మార్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద రౌడీల ముక్కలు పిలిపించి రాళ్ళ దాడి చేపించాడు. దాని వెంటనే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేపించారు. గాల్లో అవసరం లేకుండా ఫస్ట్ గాల్లో కాల్పులు చేర్పించారు, రాళ్ళు వేపించారు, ఎటోళ్ళను చల్లా చెదురు చేశారు. బస్టాండ్లో తలదాచుకోవడానికి అటు ఇటు పారిపోయిన వాళ్ళ మీద కూడా రౌడీ మూకలు వైసీపీ జెండాలు పట్టుకొని యథేచ్ఛగా దాన్ని ప్రయాణికులు కొట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందిని హతమార్చాలని చెప్పేసి ఒక పథకం పన్నాడు ఎమ్మెల్యే బొల్ల. ఒక ప్లాండ్గా
హతమార్చాలని చెప్పేసి గంగినేని ఆంజనేయుల్ని, అట్లాగే గుంటకల అంజిబాబుని, అలాగే తూమాటి కాశీని, అలాగే బాల వీరయ్యని, వీళ్ళందరినీ హతమార్చాలని రాడ్లు గొడ్లతోటి దాడులు చేసి అతి కిరాతకంగా నరుకుతారా? శాంతియుతంగా దాడి చేసే ధర్నాలు చేసే వాళ్ళ మీద ఇంత కిరాతకంగా దాడులు చేపిస్తాడు ఎమ్మెల్యే అక్కడే ఉండి గంటన్నర సేపు ఉండి అందరిని పిలిపించుకొని దగ్గరుండి దాడులు చేపించడం ఎంత దుర్మార్గం. మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, అలాగే ఖచ్చితంగా నీ అవినీతి మీద వదిలిపెట్టాం. బ్రహ్మనాయుడు ఈరోజు 100 ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన భూములు, ప్రభుత్వ భూములు మొత్తం నిగ్గు తేలుస్తాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఏం చేసినా లెక్క చేసేది లేదు. మీ అవినీతి మీద పోరాడతాం. మిమ్మల్ని జైల్లో పెట్టించేదాకా, మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించి జైల్లో పెట్టించేదాకా మీ మీద పోరాడతాం. వినుకొండలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గూండాలు పోలీసులతో వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి ర్యాలీలోకి ఎమ్మెల్యే వచ్చి అక్కడ నిలబడి రెచ్చగొట్టి గూండాల్ని పోలీసుల సహాయంతో పిలిపించుకొని పోలీసు కాపలాతో ఫైరింగ్తో భయభ్రాంతులను చేసి పోలీసు కాపలాతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హతమార్చాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఎమ్మెల్యే శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి ర్యాలీ దగ్గరికి మధ్యలోకి తను దూసుకొని వచ్చి ఇవాళ తనನ್ನು హత్యా ప్రయత్నం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుందని నేను చెప్పడం అంతకన్నా కూడా దిగజారుడుతనం ఇంకొకటి ఉందని చెప్పేసి నేను చెప్పట్లా. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఇంకా 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేల అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెట్టడం, గూండాలతోటి దాడి చేయించడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు భయపెడితే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ అని చెప్పేసి సందర్భంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తూ, ఈ రకంగా ఈ రౌడీయిజం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది భ్రమ. చరిత్ర ఎప్పుడు కూడా గుణపాఠం చెప్పిన సందర్భాలే ఉన్నాయి. ఈసారి కూడా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాము. ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలను పెట్టుకొని పోలీసు ఓవర్ యాక్షన్కి ఖచ్చితంగా పోలీసులకు కూడా ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరి మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. జరిగినటువంటి సంఘటన 2 రోజుల క్రితం మా పార్టీ నాయకుడు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, ఏదైతే మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉందో అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. దానికి నానా యాగి చేసి మా పార్టీ నాయకుల మీద 307 పెట్టి అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ కేసులకు నిరసనగా ఈరోజు శాంతియుత ర్యాలీ చేస్తూ ఉంటే బుద్ధున్నాడు ఎవడు కూడా అటువైపు రాడు. ఒక ప్రజాప్రతినిధి ఇలా ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేస్తూ ఉంటే అటువైపు వచ్చి రెచ్చగొట్టడం, వాళ్ళకి పోలీసులు సహకరించడం. ఒకవేళ ప్రజాప్రతినిధి అటు రాకూడదు, వచ్చిన పోలీసులు రూట్ డైవర్ట్ చేసి పక్కకు పంపించాలి. అటువంటిదేమీ లేకుండా అక్కడికి తీసుకొచ్చి మా కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో గంటన్నర సేపు అక్కడే ఉంచి వాళ్ళని, వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అలగా బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని పోగు చేసి ఎమ్మెల్యే అక్కడే గంటన్నర ఉండి వాళ్ళందరూ వచ్చిందాకా అక్కడ వెయిట్ చేసి కారులో నుంచి దిగి మీసాలు మేలేసి రెచ్చగొట్టి నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి
పోలీసుల చేత ఫైర్ ఓపెన్ చేపించి పారిపోయారు. ఎదురుగా బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాప్లోకి, ఆ బస్ స్టేషన్లోకి దాక్కోవటానికి పారిపోయిన కార్యకర్తలను కూడా వెంటబడి తరివి కొట్టి తలకాయలు పగలగొట్టి హాస్పిటల్లో చేర్చే పరిస్థితి ఈరోజు తీసుకురావడం అనేది ఇవాళ వినుకొండలో తెలుగుదేశం పార్టీలని భయానక వాతావరణం సృష్టించాలి, భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత భయపెట్టాలని చూస్తే అంత తిరగబడతారని గుర్తుపెట్టుకోండి. 1వ తేదీన నారా లోకేష్ గారి యోగాళం పాదయాత్ర ఉంది, వినుకొండ రాబోతూ ఉంది. ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఆధారంగా 144వ సెక్షన్ పెట్టారు 3 రోజులని. 3 రోజులు 144 సెక్షన్ పెట్టేళ్ళు ఆ పల్నాడులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పోయి వాళ్ళని పరామర్శించి వస్తూ ఉన్నారు ఎమ్మెల్యేని. మమ్మల్ని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానిచ్చే పరిస్థితి లేదు. దానికోసమే 144వ సెక్షన్ పెట్టారు. లోకేష్ గారి పాదయాత్రకి అడ్డంకులు సృష్టించాలని ఒక పథక రచన ఎమ్మెల్యే చేశాడు. దానికి పోలీసులు సహకరించారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది ఏం జరిగిందనేది. ఎమ్మెల్యే కారు క్లియర్గా పక్కకు పోవడానికి అవకాశం కనపడతా ఉంది. అసలు అడ్డమే లేరు, మా ర్యాలీ అడ్డం లేదు, పోలీసులు పక్కకి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు, వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితులు ఆపేసి మరి అడ్డగోలుగా మా కార్యకర్తల మీద ఈ విధంగా దౌర్జన్యం చేసినటువంటి ఈ వైసీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేని కానీ వీళ్ళ సహకరించిన పోలీసులను కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు రాబోయే రోజుల్లో లోకేష్ పాదయాత్ర యోగాళం ద్వారా ఇంతకింత రిటార్డ్ వాళ్ళకు చూపిస్తాం. ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో మా కార్యక్రమాలు మేము విజయవంతం చేస్తాం. మీరు ఏ విధంగా అడ్డుకోవాలని చూసినా కూడా ఇక ఏమీ చేయలేరు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఇవాళ మంత్రి పోయింది, రజనీ పోయింది, అక్కడ పిల్లలు రామకృష్ణారెడ్డి వెళ్ళాడు, శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు. వాళ్ళు మొత్తం కూడా బ్యాచ్ వెళ్ళి ఆయనకి ఏదో జరిగిపోయినట్టు ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇవాళ యావత్ తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా పల్నాడు జిల్లాకు అవసరమైతే రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆయన ప్రజాప్రతినిధి కాదు, వీధి రౌడీ అని చెప్పి ఇవాళ నిరూపించడం జరిగింది. వినుకొండ చరిత్రలో ఒక రక్త చరిత్రకి ఆయన నాంది పలికాడని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన చేస్తూ ఉన్న అవినీతి ఆరోపణలు, ఏదైతే ఆయన ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని చెప్పి హైకోర్టులో కేసు వేయడం నడుస్తూ ఉంది. రెండో వైపు ఏదైతే కొండలు తవ్వి మట్టిని నవ్వి తన సొంత పొలాలకు తోలుకున్నాడని చెప్పి మా ఆంజనేయులు నరసరావుపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వెళ్ళి పరిశీలన చేసి ప్రజల ముందు ఉంచితే దాని మీద ఒక అక్రమ కేసు పెడితే దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక శాంతియుతమైన ర్యాలీ చేస్తే బ్రహ్మనాయుడికి ఏం పని ఆ ప్రాంతంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ వైకాపా వచ్చిన తర్వాత ఒక ఆనవాయితీ ఉంది. ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే దాని ముందు ఒక ఎస్కార్ట్ ఉంటుంది, వెనకాల ఒక ఎస్కార్ట్ ఉంటుంది. అయ్యా, మీరు పోలీసులు ఉండి తెలుగుదేశం పార్టీ ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీ మధ్యగా ఎమ్మెల్యేని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కావాలని బ్రహ్మనాయుడు ఇది మొదటిసారి కాదు, గతంలో సావెల్య ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేస్తూ ఉంటే అటుగా వెళ్ళి బండి ఆపటం, మీసాలు మెలయటం, బూతులు తిడటం, నోటికి పట్టరాని మాటలు మాట్లాడటం అనేది ఇది రెండోసారి జరిగిన సంఘటన ఈ నియోజకవర్గంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారి ఇచ్చినా కూడా పోలీసులు బ్రహ్మనాయుడిని అక్కడి నుంచి ఎందుకు పంపించలేదు? దీన్ని బట్టే అర్థమవుతా ఉంది పోలీసులు, వైకాపా నాయకులు, శాసనసభ్యుడు కుమ్మక్కై ఈ సంఘటన దాడికి కారకులయ్యారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైతే ఇవాళ ఫైరింగ్ జరిగిన సిఐ ఎవరైతే ఉన్నారో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైరింగ్ జరపాలి అంటే ఖచ్చితంగా ఉన్నత అధికారుల నుండి ఆదేశాలు వస్తే తప్పితే వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అటువంటి ఆదేశాలు ఎస్పీ ఏమన్నా ఇచ్చాడని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్నత అధికారులు ఆదేశాలు లేకుండా కేవలం బ్రహ్మనాయుడిని మెప్పించడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైకాపా కార్యకర్తల చేత దాడి చేయించడానికి పోలీసులు వైకాపా ఆడిన కుట్రలో భాగమే ఈ ఫైరింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద ఖచ్చితంగా ఆ సీఐని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా డీజీపీ గారిని. పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం గంటన్నర సేపు అక్కడ ఎమ్మెల్యే ఉంటే పోలీసులు పంపించకుండా ఈ లోపు మనం చూస్తూ ఉన్నాం, వీడియోలో స్పష్టంగా కనపడతా ఉంది,
వైకాపా కార్యకర్తలు కర్రలు పట్టుకొని వచ్చారు, జెండా కర్రలు పట్టుకొని వచ్చారు, రాళ్ల దాడి చేశారు. పోలీసులు ముందుండి ఫైరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెల్లాచెదురు ఎక్కడో బస్టాండ్లో ఉంటే వచ్చి దాడి చేస్తా ఉన్నా పోలీసు యంత్రాంగం ఏమన్నా నిద్రపోతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పూర్తిగా ఈ సంఘటన కారణం పోలీసు అధికారులే. పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఫైరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ముందుండి వాళ్ళు లాఠీ చార్జీ చేసి వైకాపా కార్యకర్తల చేత దాడి చేయించడం వల్లే ఇవాళ మా కార్యకర్తల మీద హత్యాయత్నం జరిగింది. దీనికి అంతటికి కూడా బొల్లా బ్రహ్మనాయుడే కారణం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు ఖచ్చితంగా ఆయన గుర్తుంచుకోవాలి. వినుకొండ చరిత్రలో ఇటువంటి రక్త చరిత్ర ఎప్పుడూ లేదు. రాజకీయ చైతన్యం కలిగిన వినుకొండ ప్రాంతం, మహామహుల ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఇవాళ దాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర బొల్లా బ్రహ్మనాయుడిది. మళ్ళీ చివరికి వాళ్ళ డ్రామాలు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపు 144 సెక్షన్ అంటూ 31వ తారీఖు రాత్రి వరకు 144 సెక్షన్ పెట్టి ఎలా వస్తారండి? పిన్నెల్లి అనుచరులు 15 కారుల్లో వస్తారా? వైకాపా ఎమ్మెల్యేలు కాన్వాయిలు వేసుకొని వస్తారా? 144 సెక్షన్ అంటే అదే ఒక తెలుగుదేశం పార్టీ మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం. మరి మీరు పోలీస్ యంత్రాంగం అదే విధమైన వెళ్ళటానికి అనుమతిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము వెళ్తే రూల్స్ చెప్తారు, 144 సెక్షన్ అంటారు, నలుగురు కంటే ఎక్కువ ఉండకూడదంటారు. ఏ విధంగా వైకాపా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కాన్వాయిలు వేసుకొని వినుకొండలో తిరుగుతున్నారు? మేము డీజీపీని ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎస్పీని ప్రశ్నిస్తూ ఉన్నాం, మంత్రి కూడా వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇది కేవలం పోలీసుల యొక్క భాగస్వామ్యంతో జరిగిన దాడి అని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడికి ఒకటే మేము హెచ్చరించేది, పోలీసులను అడ్డం పెట్టుకొని దాడి చేస్తే అది మొగతనం అనిపించుకోదు. పోలీసులను తీసేసి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు లాఠీ చార్జీ చేసినా అక్కడే నిలబడ్డారు. నీకో నీ కార్యకర్తలకో భయపడి అడుగేలా. కానీ ఎప్పుడైతే నువ్వు సిఐ చేత ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాతే మా కార్యకర్తలు భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. నిజంగానే నువ్వు మొగాడవని మీసాలు మెలయటం కాదు, నీ చుట్టూ ఉన్న పోలీసు యంత్రాంగాన్ని తీసేసి నువ్వు నీ కార్యకర్తలు వస్తే, మా కార్యకర్తలు కనుక వెంబడబడితే వినుకొండ సరిహద్దుల్లో కూడా నువ్వు ఉండవనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాజ్యాన్ని చేద్దాం అనుకుంటున్నారు? త్వరలోనే మీ పోలీసులు సహకరించిన పోలీసు కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తూ ఉన్న దౌర్జన్యాలు కానీ వాటికి అంతం పలికే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వినుకొండ ప్రజలు బ్రహ్మనాయుడిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరున్నాయి. ప్రజల్లో తనకే పరపతి పడిపోతుందని చెప్పి, తన అవినీతి తేటతెల్లం అవుతుందని చెప్పి అతను అసహనంతో ఉద్దేశపూర్వకంగా ఈ కొత్త డ్రామాకి తెరదీసి నన్ను హత్యాయత్నం చేశారని చెప్పి మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికైనా, ఒక శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తికి, అందుట్లో జగన్మోహన్ రెడ్డికి కోట్లు ఇచ్చే బ్రహ్మనాయుడిని హత్య చేయటం సాధ్యపడుద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ మధ్యకు వచ్చిన మా వాళ్ళకి పెద్ద మనసు ఉంది కాబట్టి నీకు దారిచ్చి ఎల్లు మహాప్రభు అన్నా కూడా ఎల్లకుండా నీకున్న రౌడీల్ని పోగు చేసుకొని, పోలీసులను పోగు చేసుకొని దాడి చేసి చెల్లా చెదురు చేసి ఇవాళ వినుకొండ పట్టణాన్ని రక్తసిక్తం చేసిన రక్త చరిత్ర బ్రహ్మనాయుడిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఎన్ని డ్రామాలైనా ఎన్ని మొసలు కన్నీళ్ళన్నా గారు నన్ను హత్యా ప్రయత్నం చేశారని అంటే నమ్మేవాళ్ళు వినుకొండలో ఎవరు లేరనేది గుర్తుంచుకోవాలి. ఎవరండి దెబ్బలు తిన్నాళ్ళు? సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆంజనేయులు గారు. ఆయన వచ్చి నీ మీద దాడి చేస్తాడా? మీరు కావాలని బస్ స్టాండ్లోకి వెళ్ళి రక్షణ కోసం వెళ్ళిన వాళ్ళం కూడా నీ కార్యకర్తలు, నీ మనుషులు, నీ రౌడీలు వెంటపడి కొడితే నిన్ను హత్య ప్రయత్నం చేశారని చెప్పి నీ చుట్టూ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి ఇవాళ మొసల కన్నీరు అదేదో చెప్తారు రావు గోపాలరావు గారి సినిమాలలాగా వచ్చి మాట్లాడితే సరిపోతుందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం ఇది ఎన్నికల్లో సానుభూతి పొందటానికి, పోయిన పరపతిని తెచ్చుకోవడానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ తెరకి బ్రహ్మనాయుడు డ్రామాకి తెర తీయటం జరిగింది. ఉద్దేశపూర్వకంగా పోలీసులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా డీజీపీని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేసిన ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.